హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్కు స్వాగతం. నా పేరు సందీప్. ఈ వీడియోలో మనం కొన్ని నవంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం మెయిన్ ఫోకస్ వచ్చేసి మరణాలండి. ఎవరైతే రీసెంట్గా మరణించారో నవంబర్ నెలలో వారి యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. వారు ఎవరు, వారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్, థాయిలాండ్ రాజు మృతి. రెండోది, పరమేశ్వర్ గోద్రేజ్ కన్నుమూత. 3, పర్మాకల్చర్ పితామహుడు మొలిసన్ మృతి. 4, గోల్ఫ్ దిగ్గజ ఆటగాడు ఆర్నాల్డ్ పామర్ మృతి. ఓకే, సో ఫస్ట్ బిట్ వచ్చేసి థాయిలాండ్ రాజు మృతి. సో థాయిలాండ్ రాజు వచ్చేసి భూమిబల్ అదులాడజ్ అనారోగ్య కారణంగా అక్టోబర్ 13న కన్నుమూశారు. ప్రపంచంలోనే సుదీర్ఘకాలం 70 ఏళ్లు పాలించిన రాజుగా ఘనత సాధించిన భూమిబల్ థాయిలాండ్ను సమైక్యంగా ఉంచడంలో సఫలీకృతులయ్యారు. 1946లో ఆయన సోదరుడి మరణాంతరం రాజపదవిని అధిష్ఠించిన భూమిబల్ దేశాన్ని పలు సంక్షోభాల నుంచి గట్టెక్కించారు. భూమిబల్ మరణం నేపథ్యంలో 63 ఏళ్ల యువరాజు మహావజీరా లాంగ్ ఖాన్ రాజస్థానాన్ని అధిష్ఠిస్తారని ప్రధానమంత్రి ప్రయుత్ చాన్ ఓచా ప్రకటించారు. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈయన ఎందుకు చనిపోయారని థాయిలాండ్ రాజు అనారోగ్య కారణంగా. రెండోది వచ్చి ఈయన ఎంతకాలం బతికారండి? 70 ఏళ్ళు. మూడోది వచ్చేసి ప్రపంచంలోనే 70 ఏళ్ళు పాలించిన రాజుగా ఘనత సాధించారండి థాయిలాండ్ రాజు. ఆయన పేరు భూమిబల్. నెక్స్ట్, ఈయన ఎప్పుడు పదవిని చేపట్టారండి? 1946లో ఆయన సోదరుని మరణానంతరం రాజపదవిని అధిష్ఠించారు థాయిలాండ్ రాజు. నెక్స్ట్, పరమేశ్వర్ గోద్రేజ్ కన్నుమూత. గోద్రేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఆది గోద్రేజ్ భార్య పరమేశ్వర్ గోద్రేజ్ అక్టోబర్ 10 రాత్రి ఆకస్మికంగా కన్నుమూశారు. సో ఈమె వచ్చేసి గోద్రేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఆది గోద్రేజ్ భార్య అండి. పరమేశ్వర్ గోద్రేజ్ గారు అక్టోబర్ 10న చనిపోయారు. ఈమె వచ్చేసి సామాజిక ధార్మిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటారండి. సో పరమేశ్వర్ గోద్రేజ్ గారు వచ్చేసి బహుముఖ ప్రజ్ఞాశాలి. కొద్ది రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో ఆమె బాధపడుతున్నారు. పామ్గా స్నేహితులు ఆప్యాయంగా పిలుచుకునే పరమేశ్వర్ గోద్రేజ్ వ్యాపార రంగంలో భర్తకు సహాయపడుతూ ఉండేవారండి. సో నెక్స్ట్ వచ్చేసి పర్మాకల్చర్ పితామహుడు మొలిసన్ మృతి. శాశ్వత వ్యవసాయ యోద్యమ పితామహుడు బిల్ మొలిసన్ ఆస్ట్రేలియాలోని హోబర్ట్లో కన్నుమూశారు. టాస్మేనియాలోని స్టాన్లీలో 1928లో జన్మించిన మొలిసన్ 15 ఏళ్ల వయసులోనే వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నాడు. అనంతరం ఉద్యానవన నిపుణుడిగా ఎదిగిన బిల్ 1970లో డేవిడ్ హోమ్గ్రెన్తో కలిసి పర్యావరణానికి, జంతుజాలానికి హాని కలగని రీతిలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆహారోత్పత్తి చేసే పర్మాకల్చర్ అంటే పర్మనెంట్ అగ్రికల్చర్ వ్యవసాయ పద్ధతులకు రూపకల్పన చేశారు. సో ఈయన ఎవరైతే పర్మాకల్చర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇందులో నేర్చుకోవాల్సింది పర్మాకల్చర్ అంటే ఏంటి. పర్మాకల్చర్ అంటే పర్మనెంట్ అగ్రికల్చర్. ఓకే, సో దీని పితామహుడు వచ్చేసి మొలిసన్. ఈయన 1928లో జన్మించారండి. నెక్స్ట్, ఈయన ఎక్కడ కన్నుమూశారంటే ఆస్ట్రేలియాలోని హోబర్ట్లో కన్నుమూశారు. నెక్స్ట్ 5, గోల్ఫ్ దిగ్గజ ఆటగాడు ఆర్నాల్డ్ పామర్ మృతి. సో దీని వివరణ వచ్చేసి గోల్ఫ్ లెజెండ్ ఆటగాడు ఆర్నాల్డ్ పామర్ సెప్టెంబర్ 25న కన్నుమూశారు. పామర్ తన కెరీర్లో 7 మేజర్ టోర్నమెంట్లను గెలుపొందారు. మాస్టర్స్ టోర్నీని 4 సార్లు గెలిచిన ఆయన బ్రిటిష్ ఓపెన్ను 2 సార్లు, యుఎన్ ఓపెన్ను ఒక్కసారి గెలుపొందారు. గోల్ఫ్ క్రీడకు ఆదరణ పెరగడంతో ఆర్నాల్డ్ పామర్ పాత్ర కీలకమైంది. గోల్ఫ్ తొలితరం టెలివిజన్ సూపర్ స్టార్లో పామర్ ఒకరు. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేసి ఆర్నాల్డ్ పామర్ ఏ క్రీడకు చెందినవారు? ఈయన వచ్చేసి గోల్ఫ్ క్రీడకు చెందినవారు. సో ఈయన ఎప్పుడు కన్నుమూశారు? సెప్టెంబర్ 25న. సో ఈయన పామర్ గారు వచ్చేసి తన కెరియర్లో ఎన్ని మేజర్ టోర్నమెంట్ గెలుచుకున్నారు? 7. నెక్స్ట్, మాస్టర్ టోర్నీని 4 సార్లు గెలిచిన ఆయన బ్రిటిష్ ఓపెన్ 2 సార్లు, యుఎన్ ఓపెన్ ఒక్కసారి గెలుపొందారు. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. సో మనము ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే ఎవరెవరైతే అక్టోబర్ నెలలో లేదా సెప్టెంబర్ నెలలో మరణించారో
వారి యొక్క వివరాలను తెలుసుకున్నాం ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.